నమస్కారం స్నేహితులారా. బేలూరు చెన్నకేశవ ఆలయము బయట గోడలు చూడగానే మనసు మంత్రముగ్ధం అవుతుంది. ప్రతి అంగుళము కళతో నిండిపోయి ఉంటుంది. రాయిపై రాయి చెక్కుతూ కళాకారులు సజీవంగా తీర్చిదిద్దిన శిల్పరాజ్యం ఇది. బేలూరు దేవాలయం గోడలపై ఒకేసారి భక్తి, సౌందర్యము, యుద్ధము, నాట్యము, సంగీతము అన్నీ మేళవించి ఉన్నాయి. ఈ గోడలు రాతితో చేసిన మ్యూజియం లాంటివి. హొయసల దేవాలయాల్లో శిల్పాలు చెక్కే శిల్పులు శిల్పాలు చెక్కడానికి ఒక రకమైన కామన్ ప్యాటర్న్ని ఫాలో అవుతారు. దానికోసం వారు గోడని 3 భాగాలుగా విభజిస్తారు. కింది భాగము, మధ్య భాగము, పై భాగము. గోడల కింద మనకి మొదట కనిపించేది ఏనుగుల పరంపర. సుమారు 650 ఏనుగులు ఒకదాని తర్వాత ఒకటి ప్రతిదీ వేర్వేరు భంగిమలో చెక్కబడ్డాయి. ఇవి బలాన్ని, స్థిరత్వాన్ని సూచిస్తాయి. అదే పై వరుసలో సింహాలు, ఇవి ధైర్యానికి ప్రతీక. తర్వాత గుర్రాల పరంపర, ఇవి వేగానికి సంకేతము. ఇవన్నీ కలిసి హొయసల సామ్రాజ్యం యొక్క శక్తిని ప్రతిబింబిస్తాయి. ఇక గోడల మధ్య భాగంలో కనిపించే శిల్పాలు రామాయణము, మహాభారతము, భాగవతము వంటి ఇతిహాస ఘట్టాలు. ఇక్కడ మనం చూసే శిల్పాలు రాముడు సీతాస్వయంవరంలో ధనస్సు విరిచే దృశ్యము, హనుమంతులు లంకదహనం చేసిన దృశ్యము, అర్జునుడు పాశుపతాస్త్రం పొందిన క్షణము అన్నీ కూడా రాతిలో జీవం పోసుకున్నాయి. ఈ సన్నివేశాల్లో ఉన్న సూక్ష్మత చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. రాముడి కళ్ళలోని శాంతి, రాముడి ముఖంలోని గర్వము కూడా అద్భుతంగా చెక్కబడ్డాయి. ఇక గోడ పైభాగంలో విష్ణువుకు సంబంధించిన వివిధ రూపాలు, అవతారాలు చెక్కబడ్డాయి. వాటిలో చెప్పుకోదగినవి నరసింహుడు, వామనుడు, కృష్ణుడు, వరాహస్వామి. ప్రతి అవతారము తనకంటూ ప్రత్యేక శిల్ప సౌందర్యంతో ఉంటుంది. మధ్య మధ్యలో లక్ష్మీదేవి, గరుడు, నాట్యమాడుతున్న గంధర్వుల శిల్పాలు కూడా చెక్కబడ్డాయి. ఇటువంటి అద్భుతమైన శిల్ప సౌందర్యంతో అలరారే మరొక దేవాలయం గురించి మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ట్రిప్స్ విత్ త్రిపుర.